పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి దక్కడంతో జన సైనికులు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా గ్రంథాలయాలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు నాగరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మొదటిసారిగా కీలక బాధ్యతలు చేపట్టిన జుత్తుగా నాగరాజు మీడియాతో మాట్లాడారు. సమాజ వికాసానికి కేంద్రాలైన గ్రంథాలయాలు దయనీయ స్థితిలో ఉండడం బాధగా ఉందని నాగరాజు చెప్పారు. జిల్లాలోని శిథిల గ్రంథాలయాలను గుర్తించి సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి ఆధునీకరణ చేసేందుకు కృషి చేస్తారని, కీలక బాధ్యత అప్పగించిన సీఎం, డిప్యూటీ సీఎంలకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ప్రతిష్టకరమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నన్ను నియమించినందుకు మరి ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రంథాలయ సంస్థకి చైర్మన్ గా నియమించారు. అలాగే మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటుగులపూడి గోవిందరాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఎస్సి సభ్యులు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూర్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని నాకు రావడానికి మరి కారకులైన నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.